చినుకు కన్నుల చిన్నదానివే నువ్వు బిస్కెట్ బుగ్గల కురదానివే హలో ఎవ్రీవన్ మాటకు మాట పాటకు పాట ఆటకు ఆట రాకింగ్ మ్యూజికల్ షో ముకాబలా రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు ఫన్ అందించడానికి మా టీమ్ మెంబర్స్ అందరూ రెడీగా ఉన్నారు పార్టిసిపెంట్స్ అండ్ ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ తర్వాత క్వార్టర్ ఫైనల్స్ కదా సో ఇవాళ నుంచి మళ్ళీ తమ సత్తా చాటడానికి రెడీగా వచ్చేసారు మరి మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మన జడ్జెస్ అండ్ మెంటర్స్ ని ఇన్వైట్ చేసేద్దాం అండ్ లెట్ మీ వెల్కమ్ ఎవర్గ్రీన్ హేమచంద్ర అండ్ మన సూపర్ మల్టీ టాలెంటెడ్ స్వప్న హాయ్ అండ్ మన వండర్ఫుల్ జడ్జ్ అన్న శ్రీరామ్ గారు వెల్కమ్ సో మరి క్వార్టర్ ఫైనల్స్ లోకి ఎంటర్ అయిన మన ముకాబలాలో ఇవాల్టి ఎపిసోడ్ లో స్వప్న మీ టీం నుంచి ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ ఆల్సో హేమచంద్ర యా సో అనంత్ గారు మీ చెప్పే మాటతో ఈ క్వార్టర్ ఫైనల్స్ ని మనం స్టార్ట్ చేసేద్దాం మీరు ఇక్కడికి వచ్చి బాగా పాడడం వల్ల బాగా ఆడడం వల్ల దేని వల్ల నేను గెలిచేస్తాను అనుకుంటే పొరపాటు అన్నిటినీ ఇక్కడ పరిగణలోకి తీసుకుంటున్నాం ముఖ్యంగా ప్యారడీలో సాహిత్యం చాలా ముఖ్యం కాబట్టి సాహిత్యాన్ని గుర్తు పెట్టుకోవడం ముఖ్యం కాబట్టి ఆ జ్ఞాపక శక్తికి కూడా మీకు ఇందులో మార్కులు ఉండబోతున్నాయి ఈ వేడివేడిగా ప్రారంభం కాబోతున్న ఈ క్వార్టర్ ఫైనల్ సమరానికి సన్నద్ధం కండి అందరికీ కూడా విజయం కలగాలని ఆశిస్తున్నాను సో ఫస్ట్ స్వప్న టీం నుంచి మ్యారేజ్ లుక్స్ తెలుసు కదా యా అంటే ఏమిటి పెళ్లి చూపులు పెళ్లి చూపులు అది కూడా ఎన్ఆర్ఐ సంబంధం వస్తే ఇంట్లో చావగొడతారు ఎస్ సైజ్ 0 సినిమా లాగా వెయిట్ తగ్గమని అరిచేయమని ముస్తాబవమని ఇదివరకు అట్లీస్ట్ అలా ఉండేది ఇప్పుడు కొంచెం మారుతోంది అమ్మాయిలదే హవా బట్ అలా ఉన్నప్పుడు ఇంట్లో పరిస్థితి సీన్ ఎలా ఉంటుంది అండ్ లాస్ట్ లో అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత అంత ఎఫర్ట్ పుట్టిన చేసిన తర్వాత కూడా అమ్మాయి పరిస్థితి ఏమిటో చెప్పడానికి మంజుషా లెట్స్ వెల్కమ్ మంజుషా వేడి వేడి ఉప్మాలో జీడిపప్పు తగిలేట్టు రకరకాల నారి సంబంధం వచ్చిందే వచ్చిందే సంబంధం వచ్చిందే ఎన్ఆర్ఐ సంబంధం వచ్చిందే కాలిఫోర్నియా సెంటర్ లో కాస్ట్లీ కార్ ఎక్కి రైమంటూ నేనే షికారు చేస్తానే చేస్తానే షికారే చేస్తానే కారులో షికారే చేస్తానే అంతా బాగా సెట్ అయితే మంగళవారమే ఎంగేజ్మెంట్ అంటూ పెద్దోళ్ళంతా ఫిక్స్ అయిపోయారు ఆన్లైన్ లో నన్ను చూసి కాస్త తగ్గితే బాగుంటావంటూ నేను స్మైలీ స్టిక్కర్స్ ఏదో పంపాడే చేతికి రింగే తొడగాలంటే డైటింగ్ ఇంకా తప్పదు అన్నాడు డైటింగ్ ఏంది ఈటింగ్ డైటింగ్ ఏంది ఈటింగ్ డైటింగ్ ఏంది ఈటింగ్ డైటింగ్ ఏంది ఈటింగ్
షాకే తిన్నాను ఎదురుగా చూసి నా ఎన్నారే మొగుడే చాటింగ్ చేసినాను చాటింగ్ చీటింగ్ చేసినాడు చీటింగ్ నార్సింగ్ ఆడి ఊరు నార్సింగ్ క్లినిక్ చేస్తాడు క్లీనింగ్ మంజుష పర్ఫార్మెన్స్ ఎలా ఉంది హేమచంద్ర? నైస్ సింగింగ్. ఐ లవ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ప్రొనౌన్సియేషన్ వర్డ్స్. లిరిక్స్ మీద పట్టు బలం ఉంది నిజంగా. థ్యాంక్ యూ సార్. అండ్ ఈవెన్ ద ఎక్స్ప్రెషన్ వాట్ యు గేవ్ వాస్ వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ సెకండ్ చరణం అప్పుడు కూర్చొని ఉంటే తను వచ్చి మెడ సెట్ చేయడం అక్కడ ఎక్స్ప్రెషన్ సూపర్ గా ఉంది. వెరీ నైస్. ఇప్పుడు తతకారంకి ఒక యాక్సెంట్ ఉంటుంది. తతతార తతాత తతతార తతాత ఇదొకటి, ఇంకోటి తత రైట్. ఆ యాక్సెంట్ డిఫరెన్స్ అనేది మీరు లిరిక్ చేంజ్ చేసిన యాక్చువల్లీ మీటర్లోనే ఉన్నాయి లిరిక్. అది మీరు ప్రాపర్ గా పాడితే ఇంకొంచెం ఆ బీట్ లో కరెక్ట్ గా పడుతుంది. సో స్వప్న ఆ బాబు ఎప్పుడు బాగా క్రిటికల్ లేమ్మా, ఎక్కువ క్రిటికల్ గా బాగా చెప్తూ ఉంటాడు. కానీ బాగా చెప్పావు నాయన రామచంద్ర. అమ్మా నీ పేరేంటమ్మా? బాదుషానా? సారీ మంజుష కదమ్మా. బాగా పాడావు తల్లి. యాక్టింగ్ అయితే అదృష్టం. థ్యాంక్ యూ. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు కింద మీద పడుతూ పాడావు లిటరల్ గా. అది నిజంగా చాలా ఎఫెక్టివ్ గా ఉంది. థ్యాంక్ యూ. డార్లింగే నువ్వు నా డార్లింగే. ఓకే సూపర్. అండ్ అనంత్ శ్రీరామ్ గారు మీకు ఎలా అనిపించింది? నువ్వు గాని నేను గాని డైటింగ్ చేస్తున్నావు అంటే ఎవరైనా నమ్ముతారు? నమ్మరు సార్, ప్యారిటీ కాబట్టి నమ్మాలి సార్. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది అబద్ధం అనుకుంటావా నిజం అనుకుంటావా? నేను చెప్పేది ఏదైనా నిజమే సార్. అయితే నేను తిట్టబోతున్నాను. గెలవాలి అని పాడకుండా అలరించాలి అని పాడేవు చూడు, అక్కడ ఎక్కువ మార్కులు కొట్టేశావు నువ్వు. పల్లవి పాడుతున్నప్పుడు అనుపల్లవిలో శృతి అందుకోలేకపోయినా కూడా మొదటి చరణం రెండవ చరణంలో అదే పార్ట్స్ లో శృతి కరెక్ట్ గా మెయింటైన్ చేయగలిగావు. మొత్తం మీద ఈ మునుపటి ఎపిసోడ్స్ కంటే ఈ ఎపిసోడ్ లో అన్ని విధాలా మెరుగుపరుచుకున్నాం. ఇంకా మెరుపులు దిద్దుకుంటామని కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మంజుష పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ఎంఎన్జీ అని టైప్ చేసి సోమవారం రాత్రి 10 గంటల లోపు 8008473776 కి వాట్సాప్ చేయండి. సూపర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ కి. అండ్ కంగ్రాచులేషన్స్, సూపర్ కాంప్లిమెంట్స్ వచ్చాయి. హ్యావ్ యువర్ సీట్. థ్యాంక్ యూ. హేమచంద్ర టీం నుంచి ఎవరు రాబోతున్నారు? అబ్బాయిలకు మోసం చేస్తారా, అమ్మాయిలకు మోసం చేస్తారా? అసలు క్వశ్చన్ అదే కదా, అసలు క్వశ్చన్ అరే ఊరికనే అడుగుతున్నా నేను, తెలుసుకుందాం. హేమచంద్ర నేను అడిగింది ఏంటి, మీరు పాడుతుంది ఏంటి, ఆన్సర్ మాట్లాడని చెప్తున్నాను. తెలియక ఎన్ని సంఘటనలు. అబ్బాయిలు మోసం చేస్తారు, అమ్మాయిలు త్యాగం చేస్తారు. సో దాని గురించి ఐ వెల్కమ్ లోకేష్. వెల్కమ్ లోకేష్. వచ్చావే ఎండల్లో వెన్నెల్లా, నలుగురిలో నన్నే ఒక పూల నీ వల్లే అయ్యానెల్లా, హోటల్లో ఇవ్వాల వెయిటర్లా, నా రంగుల చొక్కాకే ఫ్లాట్ అయ్యానన్నావే, నీ కొంగుకు కట్టేసే నా రింగున నువ్వే డబ్బావే. నలుగురిలో నన్నే ఒక పూల నీ వల్లే అయ్యానిల్లా, హోటల్లో ఇవ్వాల వెయిటర్లా.
లేని అకౌంట్ నీదే, నాకేమో రిక్వెస్ట్ ఆప్షన్ లేదే. బైక్ ఉంటేనే మాటంటివే, కారుంటేనే షికారంటివే. మా నాన్నను దింపేశాను స్కీమ్ లో, అడ్డంగా ఇరికించావే స్కామ్ లో. కాలేజీ మాన్పించి ఊరంతా తిప్పావే, షాపింగ్ నన్నే కొట్టావే. పిల్ల చేసావిల్ల, నలుగురులో నన్నే ఒక పూలా. నీ బల్లే అయ్యా నిల్ల, హోటల్లో ఇవాళ వెటర్లా. నీ నవ్వులో కొవ్వున్నదే, నీ ఒంటిలో కొవ్వున్నదే. తెలిసేగా బలి అయ్యా నీ గేమ్లో, బలిసేగా అయిపోయాను పాలో. నీ నడకలో పిల్లిని, నీ మాటలో నక్కని, చూసైనా ఊరుకున్నాను ఫ్లోలో. తీరింది దురదంతా లక్షల్లో, ఫ్లైట్ లో తీసుకెళ్తేనే డేటింగ్ అన్నావే, హ్యాండ్ ఇచ్చి చంపైపోయావే. పిల్ల చేసావిల్ల, నలుగురులో నన్నే ఒక పూలా. నీ పల్లె అయ్యా నిల్ల, హోటల్లో ఇవ్వాల వెయిటర్లా. టు స్టార్ట్ విత్ స్వప్న. మధురం నీ పాట మధురం, నీ పాట ఎంత మధురం. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా పాడావు. లోకేష్, నేను చెన్నైలో కాదు కాబట్టి, నేను చాలా పెద్ద మనసు కాబట్టి, చిన్న చిన్న ఉంటే కూడా నీ యాక్టింగ్లో, నీ ఎక్స్ప్రెషన్స్లో, అసలు అన్ని మొత్తం పర్ఫార్మెన్స్లో అన్ని కొట్టుకుపోయాయి. సూపర్, బాగా పాడావు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ సో మచ్. మీ పర్ఫార్మర్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఎలా నచ్చింది? నాకు అతని ఎక్స్ప్రెషన్స్ లోనే బేసిక్ గా వస్తూ ఇన్వాల్వ్. ఓకే, హైలైట్ అంటే అతను వచ్చి బేసిక్ అంత తిడుతున్నా అసలు ఇతను అమ్మాయిని సీరియస్ గా చూడట్లేదు, తిట్టేవాడిని సీరియస్ గా చూడట్లేదు. కానీ వాళ్ళిద్దరు నిజంగా చెప్పాలంటే చందు మంచి అబ్జర్వేషన్, వాళ్ళిద్దరు కంబైన్ స్టడీస్ కోసం వచ్చినట్టుంది కానీ అదేమీ చెప్పినట్లేదు. సూపర్, ఐ రియల్లీ ఎంజాయ్ దిస్ పర్ఫార్మెన్స్. నైస్, సూపర్. అనంత్ శ్రీరామ్ గారు, నీ లైఫ్ లో సర్వర్ డౌన్ అయిపోయి సర్వర్ గా మారిపోయావు అంతే కదా ఈ ప్రేమ వల్ల? అంతే సార్. పాట కూడా చాలా లెంత్ కి కరెక్ట్ గా రాశారు, దాంతో నువ్వు చాలా అలవోకగా పాడావు. నీ గొంతులో ఆ తారాస్థాయికి వెళ్లే లక్షణం ఉందని ముందే చెప్పాను కదా, అది ఈ పాటకు బాగా సహకరించింది. కాకపోతే ఆ నిర్వేదం సరిగ్గా తెలియలేదు, ఎందుకంటే నువ్వు యాక్షన్ చేసే ఫ్లోలో పాటలో గొంతులో కూడా నిర్వేదం ఉండాలన్న విషయాన్ని మర్చిపోయావు. ఈసారి గొంతుని నీ ఒంటిని కూడా కోఆర్డినేట్ చేసుకుని అనుసంధానించుకుని పర్ఫార్మెన్స్ ఇస్తామని ఆశిస్తున్నాను. లోకేష్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే LKH అని టైప్ చేసి సోమవారం రాత్రి 10 గంటల లోపు 800-846-0880కి వాట్సాప్ చేయండి. ఇది సింక్ లో వదిలేయకుండా అన్ని సింక్ లో ఉండాలని చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ టైం బెటర్ లక్, ఇంకా బాగా పర్ఫార్మ్ చేయి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. చెప్పలేని ఇష్టమైన గారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా తీసినాక ఎట్లుంటో అట్లే ఆ సమస్య పరమేశ్వర ఇక్కడ తెల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది, ఇది ఎలా సాధ్యం? ఎగ్గు మారిపోయింది. కోడి పుట్టు నువ్వు కోడి పెట్ట నేనే గుడ్డు గుడ్డు మా
పక్కలే ఆడుకో. ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ స్వప్న టీమ్ ఎవరు రాబోతున్నారు? శ్రీ వైష్ణవి రాబోతోంది. చాలా 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 బ్యూటిఫుల్ మెలోడియస్ పాట ఒకటి, కానీ సాహిత్యం మారుతున్నది ఏమిటో విని మనం తెలుసుకుందాం. లెట్స్ ఇన్వైట్ శ్రీ వైష్ణవి. చిక్కుబుకు చిక్కుబుకు గప్పు చిప్పు చిక్కుబుకు గప్పు చిప్ చిక్కుబుకు చిక్కుబుకు గప్పు చిప్పు చిక్కుబుకు గప్పు చిప్ చక 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 పరిగెత్తాలి ఆగొద్దు నువ్వు గబ 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 పని కానిచ్చి దొరకొద్దు నువ్వు ఇష్టమైన వస్తువులన్నీ నీకే కనిపిస్తే ఠక్కన నొక్కే కావాలంటూ ఓకే అనిపిస్తే ఇష్టమైన వస్తువులన్నీ నీకే కనిపిస్తే ఠక్కున నొక్కే కావాలంటూ ఓకే అనిపిస్తే తిన్నానులే నేనింట్లో సీక్రెట్టుగా లడ్డూలే చెబుతానులే నాకేం తెలీదంటూ అబద్ధాలే మా అమ్మే నా కంట్లో పడరాదని దూరంగా పెడుతుంది జాడి ఏ మూల దాస్తున్న కని పెడతాను చేస్తుండగా నేను దాడి నాన్న అంటుంటారే మా ఇంట్లో నేనేమో గిడి తిన్నానులే నేనింట్లో సీక్రెట్టుగా లడ్డూలే చెబుతానులే నాకేం తెలీదంటూ అబద్ధాలే మా అమ్మే నా కంట్లో పడరాదని దూరంగా పెడుతుంది జాడి ఏ మూల దాస్తున్న కని పెడతాను చేస్తుండగా నేను దాడి నాన్న అంటుంటారే మా ఇంట్లో నేనేమో గిడి అన్న పాకెట్లో దాచిన 150 నోట్లన్నీ నేనే కాజేసా నాన్న మొబైల్ మ్యూటులో పెట్టి వీడియో గేమ్స్ అన్ని నేనే ఆడేస్తా లిల్లీ కిడ్డీ బ్యాగ్లో చిల్లరంతా నేనేదో చేస్తా బండి గాడి నోట్సు అల్లరే చేసి నా బ్యాగ్లో దాచేస్తా గింజుకున్నా రప్పుతున్నా ఒక్కసారి నా చేత పడితే పోనే పోనివ్వో ఎంతేడుస్తున్నా తిన్నానులే నేనింట్లో సీక్రెట్టుగా లడ్డూలే చెబుతానులే నాకేం తెలీదంటూ అబద్ధాలే మా అమ్మే నా కంట్లో పడరాదని దూరంగా పెడుతుంది జాడి ఏ మూల దాస్తున్న కని పెడతాను చేస్తుండగా నేను దాడి నాన్న అంటుంటారే మా ఇంట్లో నేనేమో గిడి చిక్కుబుకు చిక్కుబుకు గప్పు చిప్పు చిక్కుబుకు గప్పు చిప్ చిక్కుబుకు చిక్కుబుకు గప్పు చిప్పు చిక్కుబుకు గప్పు చిప్ చక 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 పరిగెత్తాలి ఆగొద్దు నువ్వు గబ 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 పని కానిచ్చి దొరకొద్దు నువ్వు ఇష్టమైన వస్తువులన్నీ
అందమైన వస్తువులన్నీ నీకే కనిపిస్తే టక్కున నొక్కే కావాలంటూ ఓకే అనిపిస్తే క్లాసు రూమ్ లోన టీచరు బొమ్మే గీసి నిక్నేము నేనే రాసాగా లంచ్ బాక్సుల్లో ఉన్న స్నాక్సే తీసి నా ఫ్రెండ్సుకే పంచుతాగా ప్రిన్సిపాల్ గారే నన్ను పిలిచార వినయంగా నిలుచుంటా అమ్మో మ్యాథ్సారే మందలించార ఎక్కెక్కి ఏడుస్తా అనుష్కాలో నటించేస్తా ఎన్ని అన్న చులిపేస్తూ ఉంటా అల్లరే మా హక్కంటూ ఆడుకుంటా తిన్నానులే నేనింట్లో సీక్రెట్గా లడ్డూలే చెబుతానులే నాకేం తెలీదంటూ అబద్ధాలే తిన్నానులే. సో తన పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సో ఫస్ట్ హేమచంద్ర. ఈ కాన్సెప్ట్ కి ఈ పాట సెట్ అయిందా లేదా అనేది ఫ్రాంక్లీ పక్కన పెట్టేద్దాము. నీ సింగింగ్ కి అంటే నీ ఏజ్ కి ఈ పాట పాడటం అనేది చాలా ఎక్కువ. సీరియస్లీ టాకింగ్ అబౌట్ ఇట్, బట్ భలే పాడు. థ్యాంక్ యూ అన్నయ్య. ఇట్స్ వెరీ వెరీ స్వీట్. ఓకే, సో స్వప్న మీకు ఎలా అనిపించింది? హేమచంద్ర, మీరు హార్ట్ ఓపెన్ చేసి ఎందుకు బాగా పొగడట్లేదు? ఈ పాట సూట్ అయిందా లేదా అని అన్నారు, బట్ యాక్చువల్లీ నేను అనుకుంటున్నాను చాలా బాగా సూట్ అయిందని. ప్రేమతో మీ స్వప్న. సో బంగారు తల్లి, నీకు ఒక్క జాడీ కావాలి అంతే కదా? లడ్డూలు కావాలి అందులో. చిన్నారి నువ్వెంతో బాగానే పాడవులే, నీకోసమే నీ తెచ్చాతి. గట్టిగా దమ్లగాకి హైసా తీ తీ తీ. మంజుష, నువ్వు అంత స్ట్రాంగ్ గా కనిపిస్తావు, నీకు కూడా రావట్లేదా? స్వప్న గారు, మీరెందుకు మనస్ఫూర్తిగా జాడీ ఇవ్వట్లేదు? నేను ఒకళ్ళని ఇమిటేట్ చేస్తే నువ్వు కూడా నన్ను ఇమిటేట్ చేస్తే అది కాపీ అవుతుందమ్మా, ఇమిటేషన్ అవ్వదు. ఇది రాదు కాబట్టి నీకోసం ఒకటి తెచ్చాను, కళ్ళు మూసుకో. నీకోసమే తెచ్చా బంగారు లడ్డు ఇదే. విన్నానులే నీ దొంగ వేషాలు తీయ తీయగా, మెచ్చానులే నీ ఆట పాటలు మహా గొప్పగా. ఎప్పుడైతే మనం ఇలాంటి దొంగ వేషాలు ఇవన్నీ కూడా ఏదో మాస్ పాటల్లోనో లేకపోతే కామెడీగా వచ్చిన పాటలతోనో ప్యారడీ చేస్తాం అనుకుంటాం. ఇలాంటి దాంతో ప్యారడీ చేయడం వల్ల ఇది మెలోడీ ప్యారడీ అయింది. నువ్వు పాడిన విధానం ఆ చిలిపితనాన్ని తీసుకొచ్చింది. ఎంత మధురాతి మధురమైన పాట అయినా కూడా నువ్వు పాడిన విధానం వల్ల దానికి ఆ చిలిపితనం వచ్చి 100% ఈ పాటకి ఈ సాహిత్యానికి న్యాయం జరిగిందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. శ్రీ వైష్ణవి పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే SPH అని టైప్ చేసి సోమవారం రాత్రి 10 గంటల లోపు 8008473776 కి వాట్సాప్ చేయండి. సీక్రెట్గా లడ్డూలే. శ్రీ వైష్ణవి చాలా చాలా బాగా పాడావు. వి ఆల్ ఎంజాయ్డ్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ ఇట్ అప్. మరి శ్రీ వైష్ణవి ఇచ్చిన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తర్వాత హేమచంద్ర మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? మా టీం నుంచి రాబోతున్నారు తారక్. ఓకే, ఇంతవరకు మీరు భార్యాభర్తలు జనరలీ భార్యాభర్తలు కానీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కానీ టీవీ ఎక్కువ చూస్తాడని కొట్టుకోవడం, లేక ఎంతసేపు ఇంట్లో ఉంటాడు, ఎక్కువ తింటాడు, బయటికి వెళ్తాడు, సారీలు కొనేడు, ఎంతసేపు ఇవే కదా. సెంట్ గురించి కొట్టుకోవడం ఎప్పుడైనా చూసారా? లేదు. కాన్సెప్ట్ కొత్తగా ఉంది కదా. సెంట్ భూమి గురించా మీరు అనేది? సెంట్ భూమి కాదు సార్, సెంట్. సో సెంట్ వల్ల వచ్చే బాధలు ఏంటి సో మనోడు చెప్పబోతున్నాడు. ఈ కాన్సెప్ట్ లో నాకు తెలిసి ఈ టాపిక్ కాన్సెప్ట్ ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం ఈస్ ట్రైయింగ్ అవుట్. ఎస్, మరి చూద్దాం ఎంత కొత్తగా ఉండబోతోందో పర్ఫార్మెన్స్ కూడా. సో లెట్స్ వెల్కమ్ తారక్. ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, మహారాజి ఎంకమ్మ గారికి కుర్చేసి కూర్చోబెట్టి నీ మూడు తెలియజేయందేమనగా ఆన్లైన్ మార్కెట్ వచ్చి నీ షాపింగ్ పిచ్చి పెరిగిపోయింది తల్లి. మంత్లీ శాలరీ బొక్కడిపోయింది,
కొనలేక నాకు ఈ బొచ్చుడిపోయింది. ఈ సంగతులన్నీ పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఈ షాపింగ్లు మానవేయవలేను. అవునట్టు మర్చిపోయాను, మార్కెట్లో కొనసెంటు పైన కింద జల్లెత్తవే తల్లి. స్మెల్గా ఉండలేక చుట్టుపక్కల అంత తిట్టేస్తున్నారు నన్ను. ఆఫీస్కి పోవాలి, నలుగురిలో తిరగాలి, మరిలాంటి బ్యాడ్ స్మెల్ ఇచ్చేసేంటూ పూసుకోమంటావా చెప్పు, పూసుకోమంటావా చెప్పు. ఎందుకే మావా సెంటెందుకే సదియ వదిలేయంకమ్మా, ఎందుకే జంకమ్మా సెంటెందుకే జంకమ్మా, ఎందుకే జంకమ్మా సెంటెందుకే జంకమ్మా. కంటి సుబుకే కాదు, కంటి సుబుకే కాదు, కంటి సుబుకే కాదు, కప్పుకు చేస్తారే జంకమ్మా. నాకు రాయొద్దే జంకమ్మా, వద్దొద్దే జంకమ్మా, స్మెల్ బాలేదే బోలమ్మా. బస్ స్టాండ్ లో ఉంటే దూరంగా పోతారు, క్యూలో ఉంటేనేమో అదోలాగా చూస్తారు. ఎలకేదో చచ్చిందంటూ గాడి స్మెల్లే వస్తుందంటూ ముక్కలు మూసి నిన్నే కోసి పోరా పోరా అంటున్నాము. ఆఫీస్ లో ఉన్న సీటు స్టోర్ రూమ్ కి మార్చారు, నే కూర్చున్న చోట అగరొత్తి వెలిగించారు. నడిసే డ్రైనేజ్ అని, నడిసే డ్రైనేజ్ అని, నడిసే డ్రైనేజ్ అని నవ్వుతూ ఉన్నారే జంకమ్మ. నాకు రాయొద్దే జంకమ్మ, వద్దొద్దే జంకమ్మ, స్మెల్ బాలేదే పోలమ్మ. ఫ్రెండ్ మ్యారేజ్ అని పనులు తెలియనే పోతే, పర్ఫ్యూమ్ కంపుకేమో పెళ్లి కూతురు పడిపోయే. అతి మొత్తం గందరగోళం పోరా పోరా తింగర మేడం సింటికి దండం ఒంటికి దండం పర్ఫ్యూమ్ స్మెల్ గండం గండం. డిన్నర్ చేద్దామని ప్లేట్ అట్టుకునే నిల్తే, అత్తరు కంపుకేమో వామిటింగులు అవుతుంటే. ఫుడ్డులో విషముందని, ఫుడ్డులో విషముందని, ఫుడ్డులో విషముందని పిల్ల వేసారే జంకమ్మ. నాకు రాయొద్దే జంకమ్మ, వద్దొద్దే జంకమ్మ, స్మెల్ బాలేదే పోలమ్మ. రాయొద్దే జంకమ్మ, స్మెల్ బాలేదే పోలమ్మ. రాయొద్దే జంకమ్మ, స్మెల్ బాలేదే పోలమ్మ. రాయొద్దే జంకమ్మ, స్మెల్ బాలేదే ఓలమ్మ. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. స్వప్న, హౌ డిడ్ యూ లైక్ ద పర్ఫార్మెన్స్? తారక్, అసలు ఆ పేరు వింటేనే నాకు ఎక్కడో బాగా టచింగ్ అయిందమ్మా. చాలా బాగా పాడా బాబు తారక్. థ్యాంక్ యూ. ఓకే, సో హేమచంద్ర. పర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే అందరినీ గ్రాప్ చేసి ఆ 3 minutes పాడుతూ అసలు మొత్తం రాక్ చేసావు. దట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ పర్ఫార్మెన్స్. అసలు పాడేటప్పుడు నీ ఎక్స్ప్రెషన్స్ నేను సూపర్ ఎంజాయ్ చేశాను. అసలు ఇంకా డాన్స్ చేసి ఉంటే బీజిఎమ్స్ లో ఇంకా బాగుండేది. అండ్ ఇంకేం చెప్పాలి, సూపర్ ఎక్సైటెడ్. ఆవిడ కూడా కనెక్ట్ అయిపోయారని చెప్పారు. సో ఇంకేం చెప్పాలి, ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ హేమచంద్ర. అండ్ అనంత్ శ్రీరామ్ గారు. నువ్వు గనక రోజు స్నానం చేస్తుంటే ఆవిడ అన్నిసార్లు సెంట్ ఎందుకు అడుగుతుంది, కొడతావు. కాబట్టి ఆ సమస్య ఆవిడకి తీర్చు, నీ సమస్య తీరిపోతుంది. తర్వాత నీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పెద్ద ఎన్టీఆర్ గారు చిన్న ఎన్టీఆర్ స్టెప్స్ వేసినట్టుంది, రెండు కలిపి ఇరక్కుమే ఉంటాయి. ఇంకా అసలు నువ్వేం పాడావు, నువ్వు మర్చిపోతున్నావా, శృతిలో పాడుతున్నావా, ఇవేమీ మాకు తెలియలేదు. అలా మాయ చేయడమే పర్ఫార్మెన్స్ అంటే. కానీ నీ మాయలో వీళ్ళందరూ చిక్కుతారేమో కానీ మేము చిక్కం. ఎక్కడో ఒక లోపాలు పట్టుకుని ఎన్నో కొన్ని మార్కులు కట్ చేస్తాం. తారక్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే టీఆర్కే అని టైప్ చేసి సోమవారం రాత్రి 10 గంటలలోపు 800-846-0880కి వాట్సాప్ చేయండి. ఈ
రీసెంట్ నువ్వు కొట్టుకుని తిరుగుతున్నది, అందుకే నీకు అంత మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఇది నువ్వే ఉంచుకో. థ్యాంక్ యూ. అన్నయ్య అన్నావు కదా, వేరే వాళ్ళకి ఇస్తా. నెక్స్ట్ స్వప్న టీం నుంచి ఎవరు రాబోతున్నారు? బాలు, స్వరబాలుడు రాబోతున్నాడు. ఓకే. మీ అమ్మగారు ఏం చేస్తుంటారు ఇంట్లో? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. అలాగే హౌస్ హస్బెండ్స్ గురించి విన్నావా? వినలేదు, వినాలనుంది. బాలు చెప్పబోతున్నాడు అనమాట. హే సూపర్. బం బం బోలే శంఖం మోగలే నంగనాచివే నీకు బలిసిందిలే, నా లైఫ్కే మోత మోగిందిలే. నంగనాచివే నీకు బలిసిందిలే, నా లైఫ్కే మోత మోగిందిలే. లేచి లేవంగానే కాఫీ అంటది, పాచి ముఖం వేసుకొని పాలా వంటది. లేచి లేవంగానే కాఫీ అంటది, పాచి మొహం వేసుకొని పాలా వంటది. ఇల్లంతా అద్దంగా ఊడ్చి అంట్లన్నీ అందంగా తోమి శుభ్రంగా బట్టలన్నీ ఉతికి వండేస్తా ఇడ్లీ పూరి. నంగనాచివే నీకు బలిసిందిలే, నా లైఫ్కే మోత మోగిందిలే. నంగనాచివే నీకు బలిసిందిలే, నా లైఫ్కే మోత మోగిందిలే. లేచి లేవంగానే కాఫీ అంటది, పాచి ముఖం వేసుకొని పాలా వంటది. లేచి లేవంగానే కాఫీ అంటది, పాచి ముఖం వేసుకొని పాలా వంటది. ఇల్లంతా అద్దంగా పూడ్చి అంట్లన్నీ అందంగా తోమి శుభ్రంగా బట్టలన్నీ ఉతికి వండేస్తా ఇడ్లీ పూరి. లైఫే డైలీ సీరియల్ అయిందిరా, మధ్యలో ఓ బ్రేక్ అయినా లేనే లేదురా. 4ింటికి నే నిద్ర లేవాలిరా, లేచాక తనకే సేవలు చెయ్యాలిరా. వాకిలిని ఊడ్చి ముగ్గేసి పూజ చేయాలిరా. గాడిదకు అయినా సెకండ్ అయినా రెస్ట్ ఉంటుందిరా. ఇంగులాగా ఉన్నవాణ్ణి బొంగులా మార్చేసింది. ఇల్లంతా అర్థంగా పూడ్చి అంట్లన్నీ అందంగా తోమి బట్టలన్నీ శుభ్రంగా ఉతికి వండేస్తా ఇడ్లీ పూరి. రోజుకో వెరైటీ ఫుడ్ వండాలిరా, రోబోల నాన్ స్టాప్ గా ఇది మెక్కుతీరా. నా మెడకు డోలల్లే మా మామొకడురా, నా పరుసులో చిల్లర కాజేస్తాడురా. ఇరుగు పొరుగులతో చేస్తుంది పోరాడమే, ఇరగదీస్తుంది తన గొంతె నా కంఠమే. బాలిబాలు బంతిలాగా వాచిపోయే ఇల్లంతా అద్దంగా పూడ్చి అంట్లన్నీ అందంగా తోమి శుభ్రంగా బట్టలన్నీ ఉతికి వండేస్తా ఇడ్లీ పూరి.
ఎంత శ్రవణానందకరంగా నయనానందకరంగా ఉందో ఈ పాట, ఈ పర్ఫార్మెన్స్. నాకు ఒక్కసారిగా జంబలగడ్డ పంప గుర్తొచ్చింది కాసేపు. ఓకే, సో ఇంతకీ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది హేమచంద్ర? నువ్వన్నా ఆ సినిమా గుర్తొచ్చింది. లిరికల్ గా ఐ ఎంజాయ్డ్, బట్ సమ్ పోర్షన్స్ లో వర్డ్ క్లారిటీ ఇంకొంచెం ఉండొచ్చు అనిపించింది. ఓకే సార్. సింగింగ్ అంటే గమకాలు కొన్ని యూనిట్ ప్రాక్టీస్ మోర్. ఓకే, థ్యాంక్ యూ స్వప్న. సో హౌ డిడ్ యూ ఎంజాయ్ అండ్ హౌ డిడ్ యూ లైక్? చక్కగా నీ ఊడవడం, తర్వాత నీ తుడవడం, తర్వాత నీ తోవడం, ఈ మూడు కలిపి సింగింగ్ అంటే కొంచెం అటు ఇటు అయినా, మధ్యలో వర్డ్స్ అవి ఇవి అటు ఇటు అయినా కూడా మొత్తం కవరప్ అయిపోయింది. మొత్తానికి నువ్వు గృహ లక్ష్మణుడివి. ఓకే, సో ఆనంద్ శ్రీరామ్ గారు, పాటలో మొదటి స్థానం ఇచ్చే లైన్ ఏంటంటే, లేచి లేవంగానే కాఫీ అంటది బానే ఉంది, పాచి ముఖం వేసుకుని పలావ్ అంటది. ఇంకా ఆ అద్భుతం ఆ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మొదటి లైన్ పాడను. నంగనాచివే నీకు బలిసిందిలే ఉంచి నేను అందంగా రాయాలంటే ఎలా రాయాలో చెప్తాను. భార్యామణి నీకు బలిసిందిలే. బాలు పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే BLU అని టైప్ చేసి సోమవారం రాత్రి 10 గంటలలోపు 8008473776 కి వాట్సాప్ చేయండి. చందు చెప్పడం మర్చిపోయాను. చెప్పండి. ఇంట్లో వాళ్ళు వాషింగ్ మిషన్ వేసి వచ్చావు, నువ్వు డ్రైవర్ లో వేయడం మర్చిపోయావు. శ్రావణకు ఫోన్ చేసి చెప్పు వచ్చి వస్తాను చెప్పి. మా ఇంట్లో పని మనిషి ఉంది. అంటే పని మనిషి ఉంటే పనులు చేయరా? మా వాళ్ళు చేయక్కర్లేదా? నేను చేయను. అందరు చేయాలి పనులు, సమాన హక్కుల కోసం పోరాడాలి. అందరూ సమానంగా బాధ్యతలు పంచుకోవాలి. పనులు చేయడానికి మనుషులు పెట్టుకున్నాక నేను చేస్తే ఇంకా అమ్మాయికి ఎందుకండి జీతం? నాకే ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఆలయాన వెలసిన దేవుని ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అని పాడతారు కదా, అలాగే పాడే రోజులు. ఇంకో పాట ఉంది. ఏమిటది? పతియే ప్రత్యక్ష దైవము, పతియే ప్రత్యక్ష దైవము, భక్తి యుక్తులకు భక్త సేవకై పూలు నేర్చుకో, పళ్ళు నేర్చుకో. అబ్బా, పతియే ప్రత్యక్ష దైవము, పతియే గుణలక్ష్మిలే, పతియే గుణలక్ష్మిలే, తెలుగు పేదలకు లెంపలేచుకుని గుర్తి తట్టుకుని బాగా తుదుకో, బాగా తుదుకో. పతియే ప్రత్యక్ష దైవము, దైవము, దైవము. ఇంకోటి పాడాలంటే మీ గురించి, మెంటరే ప్రత్యక్ష దైవము, మీ ఆపోజిట్ మెంటరే ప్రత్యక్ష దైవము. Thank you judges and mentors, thank you so much and thank you for your wonderful performance. All the best. హేమచంద్ర, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? జాహ్నవి. ఓకే, కాన్సెప్ట్ చెప్పను, డైరెక్ట్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ వెల్కమ్ జాహ్నవి. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. అందమంటే నాదే నాదే, పోటీ
బొమ్మో. అందమంతా నాదే నాదే పోటీనే లేదే లేదే అబ్బాయిలంతా నా వెంటే పిచ్చోడా. అందమంటే 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 నాదే నాదే పోటీనే లేదే లేదే అబ్బాయిలంతా నా వెంటే పిచ్చోడా. అందమంతా నాదే నాదే పోటీనే లేదే లేదే అబ్బాయిలంతా నా వెంటే పిచ్చోడా. స్వప్న ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? నిజంగా ఎంత డబ్బా కొట్టావమ్మా, అది కూడా సహజంగా సునాయాసంగా ఎక్కడ ఎడతెరపి లేకుండా కొట్టుకుంటూ పోయావు. సో బాహుబలి సినిమా అయితే ఏ రోల్ ఇస్తారు నీకు? ఏ రోల్ కావాలి నీకు? ఫస్ట్ తమన్నా, నెక్స్ట్ నేనైతే బాగుంటుంది మేడం. నింజా గోర్జా డిండా డీడా అది ఉంటుంది కదా, లేడీ వర్షన్ ఏమైనా పెట్టి బాహుబలి 3లో పెడతారేమో. కాళ్ళకి నీ పెట్టేద్దాం. కాదు, మనం ఇంతవరకు కిలికిలి భాష విన్నావు, స్వప్న కిలి విన్నావు ఇప్పుడు కొత్తగా. సో బట్ ఓవరాల్ గుడ్ పర్ఫార్మెన్స్ జాహ్నవి, ఆల్ ది బెస్ట్. ఓకే, సో హేమచంద్ర ఏంటి శృతి గతి అంటున్నారు? యా, లాస్ట్ ఒక్క నోట్. మధ్యలో ఇలా రెచ్చగొడుతూ ఉంటావా? నేను ఊరికి అడిగాను, అది కరెక్టా కాదా తను పుల్లలు పెట్టకమ్మా, పుల్లలు పెట్టమాకమ్మా. మా ఇద్దరిది చాలా విపరీతమైన బంధం ఉంది మా ఇద్దరి లేదమ్మా, మధ్య. నేను పుల్లమ్మని కాదే కాదు, నేను పుల్లలు పెట్టట్లేదు. ఓవరాల్ తన పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఓన్లీ లాస్ట్ నోట్ ఎక్సైట్మెంట్ లో కొన్ని స్కేల్స్ పోతుంటాయి ఆబ్వియస్లీ పర్ఫార్మ్ చేసేటప్పుడు. అండ్ కాన్సెప్ట్ కి వాయిస్ యాటిట్యూడ్ వాస్ వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. ఆ వాయిస్ లో ఉన్న యాటిట్యూడ్ ఫేస్ లో కనిపించుంటే ఇంకా బాగుండేది యాక్చువల్లీ. సో అనంత్ శ్రీరామ్ గారు మీరేమంటారు? పిచ్చోడా అని ఎవరిని అంటున్నావు? నీకు ప్రపోజ్ చేస్తున్నాడా, నువ్వు ప్రపోజ్ చేస్తున్నాడా? నాకు ప్రపోజ్ చేసిన వాడినే సార్. అయితే నీకు ప్రపోజ్ చేస్తున్నాడు పిచ్చోడు, అంతే కదా? ఎప్పుడో నీకు ప్రపోజ్ చేయడు. యాక్చువల్ గా ప్రపోజ్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ పిచ్చోళ్ళే సార్, ముందే చెప్పేశాను. నీకు మాత్రమా లేకపోతే అందరికి ప్రపోజ్ చేసేవాళ్ళు? ఎవరికి ఎవరు ప్రపోజ్ చేసినా పిచ్చోళ్ళ? ప్రస్తుతం నాకు, తర్వాత అందరికి. ఎందుకనే నేను కాన్సెప్ట్ ముందర మాట్లాడలేదు. సూపర్ సూపర్ ఫన్. అంతేగాని గుర్తులేక కాదు, ఇది గుర్తించండి. అయితే వీళ్ళు చెప్పినట్టు ఆ చివరి పిచ్చోడాలో ఆ నోటు కొంచెం అటు ఇటు అయినా కూడా పిచ్చి చేరలేదన్నమాట. పిచ్చోళ్ళకి పిచ్చి చేరలేదు పిచ్చోడాకి. మిగిలిన మొత్తం చూసుకుంటే ఆ హుషారైతే పుట్టించగలిగావు. దానికి ఆ మైమరిపించినందుకు కొన్ని మార్కులు ఖచ్చితంగా పడతాయి. కాకపోతే ఇక్కడ సంగీతం కూడా ముఖ్యం కాబట్టి కాస్త శృతిని కూడా చూసుకుని ఆవిడని వెంట పెట్టుకుని రావాలి ఈసారి నుంచి. సరే సార్. అవసరమైతే వాళ్ళ అక్క లయతోడు కూడా తీసుకురావాలి. జాహ్నవి పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే JHV అని టైప్ చేసి సోమవారం రాత్రి 10 గంటలలోపు 800-846-0880కి వాట్సాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మొత్తానికి ఇవాల్టి మన క్వార్టర్ ఫైనల్స్ లో ఫస్ట్ ఎపిసోడ్ లో అద్దరిపోయే పర్ఫార్మెన్స్ చూసాము. ఆరుగురు అనిపించుకున్నారు ఈ రోజు. మొత్తానికి మరి మన జడ్జెస్ అండ్ మెంటర్స్ స్టేజ్ మీదకి వచ్చేస్తే ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. అనంత్ శ్రీరామ్ గారు, ఫినిషింగ్ టచ్. 4 పాదాలున్న ఈ శ్రీనాథుడి పద్యం కేవలం మధ్యలో ఒకే ఒక్క ఊపిరి తీసుకుని పూర్తి చేస్తాను చూడండి. ఆడెంతాండవమార్భటీ పటహలీలాటోప విస్ఫూర్జిత క్రీడాడంబరముల్లసిల్ల గరళగ్రీవుండు జూఠాటవీ క్రోడాగాత కఠోర కోటకరుఠీ కోటి లుఠత్ సింధు వీచీ డోలా పటలీ పరిస్ఫుట తరస్ఫీత ధ్వని ప్రౌఢిమ.
Wow, thank you so much judges and mentors, and to the participants, keep on rocking. Next episode lo ilage super performances tho malli kalusukuntam. Until then, bye bye. Bye. లో గురు వాట్సాప్ లో చాటింగ్ అంటే చెప్పలేని ఇష్టమైన అక్కమ్మగారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా తీసినాక ఎట్లుంటో అట్లే నమస్తే పరమేశ్వర ఇక్కడ చల్లగా ఉంది గడ్డమేమో నల్లగా ఉంది ఇది ఎలా సాధ్యం ఎగ్గు మారిపోయింది కోడి పెట్ట నేనే గుడ్డు మా పక్కలే ఆడుకో